హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్లాంట్ ప్లాంట్ గురించి నేర్చుకుందాం. ప్లాంట్ అంటే ఏంటి, అసలు ప్లాంట్ వల్ల ఉపయోగం ఏంటి ఎస్ఏపిలో. ప్లాంట్ ప్లాంట్ అనేది ఎస్ఏపి టర్మినాలజీ ఫ్రెండ్స్. ప్లాంట్ అంటే మనం ఏంటో అని కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ప్లాంట్ అంటే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే మనం బ్రాంచ్ అంటాం కదా, హైదరాబాద్లో ఒక బ్రాంచ్ ఉంది, బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉంది, ఇలా అంటాం కదా. సేమ్ ఆ బ్రాంచ్నే ఇక్కడ ప్లాంట్ అని అంటాం, అంతే ఎస్ఏపిలో. ఇప్పుడు మనం ప్లాంట్ అనేది కన్సల్టెంట్ క్రియేట్ చేశాడు, కానీ ఇది ఎంటైర్ లాజిస్టిక్స్ ప్లాంట్ బేస్గానే జరుగుతుంది అనమాట. ఏ మెటీరియల్ పర్చేస్ చేయాలన్నా, ఏ మెటీరియల్ సేల్ చేయాలన్నా, డిస్ట్రిబ్యూట్ చేయాలన్నా ఎంటైర్ అంటే సైట్ మొత్తం ప్లాంట్ బేస్గానే జరుగుతుంది అనమాట. బిజినెస్ రన్ అయ్యేదే ప్లాంట్ బేస్. ఇది ఎంటైర్ ఎస్ఐపిలో ఏ డాటా, ఏ ట్రాన్సాక్షన్ ఏది చెక్ చేయాలన్నా ప్లాంట్ కోడ్ త్రూనే చెక్ చేసామన్నమాట. వితౌట్ ప్లాంట్ కోడ్ మనం ఏం చేయలేమన్నమాట. ఎస్ఐపిలో అంత ఇంపార్టెంట్ ఉంటుంది ప్లాంట్కి. ప్లాంట్స్ క్రియేట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఏం మిస్టేక్ అయినా కానీ మనకు ఫ్యూచర్లో ఎర్రర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్లాంట్కి సంబంధించిన నోట్స్ మీకు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, కావాల్సి ఉంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని నేను పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, ఎస్ఏపిలోకి వెళ్దాం, ప్లాంట్ క్రియేట్ చేద్దాం. ఒక 2 ప్లాంట్స్ క్రియేట్ చేద్దాం ఫ్రెండ్స్. ఒకటి త్రూ పాత్ చేద్దాం, ఒక టీ కోడ్ ద్వారా చేద్దాం. SPRO IMG ఎంటర్ప్రైజెస్ స్ట్రక్చర్ డిఫైన్. ఇక్కడి వరకు సేమ్గానే ఉంటుంది ఫ్రెండ్స్, మిగతా వాటికి ప్లాంట్ అనేది లాజిస్టిక్స్కి సంబంధించినది కాబట్టి మనకు లాజిస్టిక్స్ జనరల్లో ఉంటుంది ప్లాంట్ క్రియేషన్ అనేది. డిఫైన్, కాపీ, డిలీట్, చెక్ ప్లాంట్. డిఫైన్ ప్లాంట్ చేసిన తర్వాత మనం కొత్తగా ప్లాంట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఒక కొత్త ప్లాంట్ క్రియేట్ చేద్దాం. ప్లాంట్ అంటే 4 డిజిట్స్ కోడ్ ఉంటుంది. అప్ టు మనం 1 2 3 4 వరకు ఇచ్చుకోవచ్చు. మనం 4 ఇద్దాం. IND హైదరాబాద్ అనుకుంటున్నాను నేను, కాబట్టి H అని ఇస్తున్నాను. INDH. మీరు ఏదైనా కోడ్స్ ఇచ్చేటప్పుడు మీరు ఇచ్చే విధానం ఎలా ఉండాలంటే, మీరు రిమెంబర్ చేసుకోవడానికి, వేరే వాళ్ళు చూడంగానే ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉండాలి. నేను INDH అని ఇచ్చాను. IND అనేది ఇండియా కంట్రీని రిప్రజెంట్ చేస్తుంది, H అనేది హైదరాబాద్ని రిప్రజెంట్ చేస్తుంది. డిస్క్రిప్షన్, సాల్ట్ హైదరాబాద్. ఫ్యాక్టరీ క్యాలెండర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎంట్రీ, మ్యాండేటరీ ఎంట్రీ ఎక్కడైనా. ఇది ఒక కంట్రీ యొక్క క్యాలెండర్ను చేస్తుంది అనమాట. మనం ఇండియాలో చేస్తున్నాం కాబట్టి మన ఫ్యాక్టరీ క్యాలెండర్ ఇండియా అయి ఉండాలి, వేరే క్యాలెండర్స్ అయి ఉండకూడదు. ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ ఇక్కడ ఉంది కదా, లిస్ట్ చెక్ చేస్తే ఇవి ఒక్కొక్క కోడ్ ఒక్కొక్క కంట్రీని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. యూరోపియన్ యూనియన్ అట్లా అనమాట. ఫ్యాక్టరీ క్యాలెండర్ మనది ఇండియా కాబట్టి IN అనమాట. ఇది 2 ఎంటర్. ఇది ఫ్రెండ్స్. తర్వాత అడ్రస్. మనం ఇక్కడ ప్లాంట్ మెయింటైన్ చేసి అడ్రస్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. టైటిల్ మీరు ఏమన్నా ఇవ్వాలనుకుంటే మిస్టర్, మిస్, MS అట్లా ఇచ్చుకోవచ్చు. కంపెనీ అని ఇస్తున్నాను నేను, లేకపోతే మీరు MS అని కూడా ఇచ్చుకోవచ్చు. చాలా MS అని రిప్రజెంట్ చేస్తారు కదా ఏదైనా ఆర్గనైజేషన్స్ని. సాల్ట్ ఇండియా హైదరాబాద్. అడ్రస్ డీటెయిల్స్ ఇచ్చుకోవచ్చు. నేను 1 2 3 4 5 6 ర్యాండమ్ ఇచ్చేస్తున్నాను, హైదరాబాద్ అని ఇచ్చేస్తున్నాను. కంట్రీ కోడ్ IN. రీజన్ తెలంగాణ 36. టెలిఫోన్ నంబర్ 1 2 3 4 5 6 ఇచ్చిన తర్వాత ఎంటర్ చేయగానే సేవ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఇలా మనం ఎంట్రీ చేసిన డీటెయిల్స్ షో చేస్తుంది. ఓకే చేయండి. ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ నెంబర్ ఆల్రెడీ మీరు చూసే ఉన్నారు, ఓకే చేయండి.
ఒక ప్లాంట్ క్రియేట్ అయింది. ఇప్పుడు మనం ఇంకో ప్లాంట్ క్రియేట్ చేద్దాం బెంగళూరు త్రూ టీ కోడ్ క్రియేట్ చేద్దాం. ప్లాంట్ క్రియేట్ చేయడానికి టీ కోడ్ OX10. టీ కోడ్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేశాయి ఎస్ఏపిలో. వీటిని మీరు ఎన్ని టీ కోడ్స్ గుర్తుపెట్టుకోగలిగితే అంత మంచిది, అంత యాక్టివ్గా మీరు చేయగలుగుతారు వర్క్. /n ఓ కొట్టాను నేను. ఓ అంటే మనకు కొత్త విండోను ఓపెన్ చేస్తుంది అనమాట. కొత్త విండోలో ఓపెన్ అవుతుంది మనకు. ఎన్ అంటే బ్యాక్ తీసుకెళ్ళి మనకు ఓపెన్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ టీ కోడ్ ద్వారా ఓపెన్ చేయడం ఇలా ఓపెన్ అవుతుంది. న్యూ ఎంట్రీస్ సేమ్ INDB ఎంటర్. మీ ప్లాంట్ ఒక డిస్క్రిప్షన్ ఇచ్చేసేయండి. ఫ్యాక్టరీ క్యాలెండర్ IN ఎంటర్. అడ్రస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. టైటిల్ బ్లాంక్ గిటా వదిలేయచ్చు, నేను ఇక్కడ బ్లాంక్ వదిలేస్తున్నాను. సాల్ట్ ఇండియా బెంగళూరు. ఒక పిన్ కోడ్ ఇచ్చేయండి. ర్యాండమ్గా 1 2 3 4 5 7 ఇచ్చాను నేను. బెంగళూరు. ఇక్కడ అడ్రస్ ఎంట్రీ చేయాల్సి ఉంటుంది అనమాట. స్ట్రీట్ అవన్నీ ఎంట్రీ చేసుకోవచ్చు మీరు, ఇంట్రెస్ట్ ఉండి ఎంట్రీ చేయాలనుకుంటే. కంట్రీ IN. కర్ణాటకకి, బెంగళూరు అంటే కర్ణాటకలో వస్తుంది కాబట్టి కర్ణాటకకి ఒక కోడ్ ఉంటుంది 10 కర్ణాటక. మొబైల్ నెంబర్ ఇస్తే వేయచ్చు, లేదంటే లేదు, మ్యాండేటరీ ఏం లేదు. ఎంటర్. సేవ్. మళ్ళీ మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ రైట్ టు రాంగ్ వచ్చి చెక్ చేసుకోమని చెప్తుంది. చెక్ చేసుకోండి. వన్స్ ఏమైనా ఎడిట్ చేయాల్సి ఉంటే చెక్ చేసుకోండి. సేవ్. టికెట్ నెంబర్ వస్తుంది. ఓకే, సేవ్. ఇది ఫ్రెండ్స్ ప్లాంట్ క్రియేట్ చేసే విధానం. ఈ నోట్స్ మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.